హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 3 రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన టాపిక్లో మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఎస్టర్డే క్లాసులో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన క్వశ్చన్ అనేది చెప్పాను అనమాట. ఆ థియరీ క్వశ్చన్ అనేది చెప్పాను. ఆ థియరీ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో అందుకని నేను టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి నిన్నటి క్లాస్లో చెప్పాను. ఈ రోజుటి క్లాస్లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఓకేనా, మనకి ఉన్న ఎర్రర్స్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఆధారంగా నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఇన్ కేస్ మీరు ప్రీవియస్ యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి మాత్రం చూడొచ్చు అనమాట. ఓకేనా? చూడండి, అసలు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. If an error is located after some time, it should be corrected by passing a suitable journal entry, which is called rectification of entry. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి ఎర్రర్స్ అనేవి ఉన్నప్పుడు వాటిని లొకేటెడ్, ఓకేనా, కనిపెట్టిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం ఆగిన తర్వాత వాటిని కరెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? బై పాసింగ్ సూటబుల్ జర్నల్ ఎంట్రీస్, ఓకేనా, కొన్ని జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా మనం వాటిని రెక్టిఫై చేయాలన్నమాట ఎర్రర్స్ అనేవి. ఓకేనా? దాన్ని మనం ఏమంటామంటే రెక్టిఫికేషన్ ఎంట్రీ అని అంటాం అనమాట సింపుల్గా. ఓకేనా? చూడండి, నెక్స్ట్ ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ వన్ అకౌంట్ ఆర్ కాల్డ్ యాజ్ వన్ సైడెడ్ ఎర్రర్. ఓకేనా? ఏదైనా ఒక ఎర్రర్ అనేది వన్ అకౌంట్ని ఎఫెక్ట్ చేస్తే ఆ ఎంట్రీని మనం ఏమంటామంటే ఆ ఎర్రర్ని ఏమంటామంటే వన్ సైడెడ్ ఎర్రర్ అని అంటాం అనమాట. ఓకేనా? ఫర్ విచ్ ఎనీ జర్నల్ ఎంట్రీస్ నాట్ రికవర్డ్. ఓకేనా? ఎప్పుడైనా సరే వన్ అకౌంట్ అనేది ఎఫెక్ట్ అయితే అప్పుడు మనకి నాట్ రికవర్డ్ అనమాట. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. వేరే యాజ్, ఓకేనా, ఎప్పుడైతే ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ టూ అకౌంట్స్ సైమల్టేనియస్లీ ఆర్ కాల్డ్ టూ సైడెడ్ ఎర్రర్స్. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఎర్రర్ అనేది టూ అకౌంట్స్ని ఎఫెక్ట్ చేస్తుందో అలాంటి వాటిని మనం ఏమంటామంటే టూ సైడెడ్ ఎర్రర్స్ అని అంటాం అనమాట. ఓకేనా? ఫర్ విచ్ ద ఫాలోయింగ్ రూల్స్ షుడ్ బి అబ్జర్వ్డ్ వైల్ పాసింగ్ ఎంట్రీస్ ఫర్ రెక్టిఫైయింగ్ టూ సైడెడ్ ఎర్రర్స్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఆ టూ అకౌంట్స్కి సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి పాస్ చేయాలన్నమాట. ఆ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్, అంటే ఇక్కడ మనకి 4 రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 4 రూల్స్ అనేవి మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఆ 4 రూల్స్ ఏమేంటివో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ యాజ్ excess debit should be credited with similar amount in the rectifying entry. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్ కేస్ మనకి డెబిట్స్ అయిన అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే, ఇక్కడ ఎక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ అని అర్థం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందో అది కంపల్సరీగా సేమ్ అదే అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? చూడండి, సిమిలర్ అమౌంట్ అంటే ఎంతైతే ఎక్కువ ఉందో అదే అమౌంట్ అనేది మనం కంపల్సరీగా క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేయాలి అని అర్థం అనమాట. ఇవి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను అనమాట, మీకు అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, డెబిట్ సైడ్లో ఎక్కువ ఉంది. ఓకేనా? డెబిట్ సైడ్లో ఎక్కువ ఉంది అండ్ క్రెడిట్ సైడ్లో ఏమో తక్కువ ఉంది అని అర్థం కదా. సో డెబిట్ సైడ్లో ఉన్న అదే అమౌంట్ అనేది మన క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేస్తే అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతాయి కదా. ఓకేనా? డెబిట్ సైడ్ ఒకటే ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్ ఒకటే ఉంటుంది. అప్పుడు అవి డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి టాలీ అవుతాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ డెబిట్ సైడ్లో ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఎంత డిఫరెన్స్ ఉంటే అంత అమౌంట్ అనేది. అది వచ్చేసరికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ రూల్, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ ఏ షార్టర్ ఆర్ లెస్సర్ డెబిట్ షుడ్ బి డెబిటెడ్ విత్ సిమిలర్ అమౌంట్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే
డెబిట్ సైడ్లో అమౌంట్ అనేది తక్కువ ఉందంటే ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనం కంపల్సరీగా ఎక్కడ చూపించాలంటే డెబిటెడ్ ఓకేనా, డెబిట్ సైడ్లోనే చూపించాలి ఓకేనా. ఎందుకంటే మనకి అసలు ఉన్నదే తక్కువ అమౌంట్, ఆ తక్కువ ఉన్న అమౌంట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేస్తే ఇంకా తక్కువ అయింది కదా. సో అందుకని అలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి సిచ్యువేషన్ తక్కువ ఉన్న సమయంలో ఆ అమౌంట్ మనం అక్కడే ఉంచాలన్నమాట ఓకేనా. డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్లోనే ఉంచాలి ఓకేనా. అది వచ్చేసరికి సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంది చూడండి, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ excess credit should be debited with similar amount in the rectifying entry. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే అది కంపల్సరీగా డెబిట్ సైడ్కి సెండ్ చేయాలన్నమాట. అంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి అదే అమౌంట్ అనేది, సిమిలర్ అమౌంట్ ఓకేనా. సేమ్ అదే అమౌంట్ అనేది మనకి ఎక్సెస్ ఉన్నప్పుడు డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి ఓకేనా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే చూడండి, మనకి క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉంది ఓకేనా. ఎంత అయితే ఎక్కువ ఉందో అదే అమౌంట్ మనం ఎప్పుడైతే డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తామో అప్పుడు రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ అవుతాయి అనమాట, టాలీ అవుతాయి ఓకేనా. అలా టాలీ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ థర్డ్ రూల్ని ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండి, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ షార్టర్ షార్ట్ క్రెడిట్ షుడ్ బి క్రెడిటెడ్ ఓకేనా. మనకి ఎప్పుడైతే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ షార్ట్ అంటే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న అమౌంట్ మళ్ళీ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం. ఎందుకు, అసలు ఉన్నదే తక్కువ, తక్కువ దాన్ని కూడా మళ్ళీ మనం డెబిట్ సైడ్ పంపిస్తే ఇంకా తక్కువ ఇది కదా. సో అందుకని ఏం చేస్తామంటే అలా తక్కువ ఉన్న సిచ్యువేషన్లో అదే అమౌంట్ అనేది సేమ్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే పోస్టింగ్ చేస్తాం అనమాట ఓకేనా. అదనమాట విషయం. ఈ 4 పాయింట్స్కి సంబంధించినవి మనం ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీగానే అర్థమైంది ఓకేనా. మనకి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అలా ఎక్కువ ఉన్న సమయంలోనే మనం డెబిట్ సైడ్ కావాలంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కావాలంటే క్రెడిట్ సైడ్ అని పంపిస్తాం అనమాట. ఇన్ కేసు మనకి షార్ట్ తక్కువ ఉన్న సమయంలో ఎంత తక్కువ ఉన్నా కానీ సేమ్ అక్కడే పోస్టింగ్ చేస్తాం అనమాట. డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట ఓకేనా. వాటికి సంబంధించిన అనమాట ఈ 4 రూల్స్ అనేవి ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇచ్చాడు ఈజీగా అర్థం అవ్వడానికి. చూడండి, when an account has wrongly been debited in place of another account. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక డెబిట్ ప్లేస్లో ఒక అకౌంట్ పోస్ట్ చేయాల్సింది వేరే అకౌంట్ని పోస్టింగ్ చేస్తే అప్పుడు మన రెక్టిఫికేషన్ అనేది రెక్టిఫై ఎంట్రీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మిషనరీ పర్చేస్డ్ ఫర్ ₹5,000 has been debited to purchases account. While rectifying this mistake, machinery account will be debited because it was not debited earlier, and the purchases account will be created because wrongly debited. Friends, ఇక్కడ చూడండి, మనకి మిషనరీ పర్చేస్డ్ ఫర్ ₹5,000 ఇలా ఉన్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అని అందరు అనుకుంటారు అనమాట. అది రాంగ్ అనమాట. ఎందుకంటే మిషనరీ అనేది మనకి రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి ఎసెట్స్ అనేవి ఉన్నప్పుడు మనం వాటిని కంపల్సరీగా ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి. సో అందుకని మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మిషనరీ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే అసలు మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, మిషనరీ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారు, డెబిట్ ప్లేస్లో ఏం రాశారంటే పర్చేజెస్ అకౌంట్ అని రాశారనమాట ఓకేనా. అంటే ఒక డెబిట్ ప్లేస్లో ఒక అకౌంట్ అంటే మిషనరీ అకౌంట్ రాయాల్సింది పర్చేజెస్ అకౌంట్ అనేది రాశారనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే చూడండి, వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్ మిషనరీ అకౌంట్ విల్ బి డెబిటెడ్ ఓకేనా. ఎందుకంటే మిషనరీ అకౌంట్ అనేది ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది ఎక్కడ ఉండాలి, డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత ఎంటర్ చేసాం, మనకి ఎంత ఇచ్చారో అదే అమౌంట్ అనేది 5,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. చూడండి, వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్ మిషనరీ అకౌంట్ విల్ బి డెబిటెడ్ ఓకేనా. డెబిట్ సైడ్లో రాయాలన్నమాట ఓకేనా. బికాజ్ ఇట్ వాజ్ నాట్ డెబిటెడ్ ఎర్లియర్ ఓకేనా. ఇంతకుముందు దాన్ని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేయలేదు అనమాట ఓకేనా. డెబిట్ సైడ్లో ఏం పోస్టింగ్ చేశారు,
పర్చేజెస్ అకౌంట్ అనేది పోస్టింగ్ చేశాడు. ఓకేనా, మనం ఇప్పుడు ఆ మిస్టేక్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం ఏం చేసాము, డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది పోస్టింగ్ అయితే చేసామన్నమాట. అండ్ పర్చేజెస్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ బికాస్ రాంగ్లీ డెబిటెడ్. ఓకేనా, ఇందాకలా వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశారనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ పర్చేజెస్ అకౌంట్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైతే మనకి ఉన్న ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసే సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెబిట్ సైడ్లో ఇచ్చిన పర్చేజెస్ అకౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు యాజ్ బిన్ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాశారు అని ఇచ్చారనమాట. సో అందుకని దీన్ని ఏం చేస్తామంటే మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. యాజ్ పర్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనం ఎలా వస్తుంది, మిషనరీ అనేది డెబిట్ సైడ్లో వస్తుంది. సో అందుకని మిషనరీ అనేది డెబిట్ సైడ్లో రాసి వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాశారు. ఆ డెబిట్ సైడ్లో ఉన్న పర్చేజెస్ అకౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి రెక్టిఫైయింగ్ ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే మిషనరీ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అండ్ నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా, మనం డెబిట్ సైడ్ రాసిన పర్చేజెస్ అకౌంట్ అనేది రెక్టిఫై అయితే చేసాము అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, మనం ఈ రెక్టిఫై ఎంట్రీ అనేది ఎలా చేయాలి అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఆధారంగా ఇచ్చారనమాట. చూడండి, చూద్దాం. ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ. ఫ్రెండ్స్, ఏం లేదు, మనకి పైన ఈ ఎగ్జాంపుల్ ఆధారంగానే ఈ ఎంట్రీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్తాడనమాట క్లియర్గా. ఓకేనా, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకేనా, ఒరిజినల్ ఎంట్రీ. ఓకేనా, పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆధారంగా మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, వాళ్ళు రాంగ్గా పోస్టింగ్ అయితే చేశారనమాట. అంటే ఎలా చేశారు, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పట్లా, వాళ్ళే చెప్తున్నారు. ఓకేనా, డెబిటెడ్ టు మిషనరీ అకౌంట్. డెబిట్ సైడ్లో ఏమని రాశారు, ఇక్కడ మిషనరీ అకౌంట్ రాయాల్సింది పర్చేజెస్ అకౌంట్ అని రాశారు. ఓకేనా, చూడండి, ఒరిజినల్గా మనం రాయాల్సిన ఎంట్రీ అనేది ఏంటంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. బట్ వాళ్ళు రాంగ్గా రాశారు. ఎలా రాశారు రాంగ్ అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రాంగ్ ఉన్న సిచ్యువేషన్ మనం రెక్టిఫై అనేది చేయాలన్నమాట. ఎలా చేస్తాం చూడండి. బై కంపేరింగ్ ద ఒరిజినల్ అండ్ రాంగ్ ఎంట్రీస్, మిషనరీ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అండ్ పర్చేజెస్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. ఇట్ హ్యాస్ బిన్ రాంగ్లీ డెబిటెడ్ ఎర్లియర్. ఇక్కడ ఇంతకుముందు మిషనరీ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉండాల్సింది వాళ్ళు ఏం చేశారంటే పర్చేజెస్ అకౌంట్ని రాశారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది ఎక్కడ ఉండాలి, డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది రాసామన్నమాట. ఇంతకుముందు వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో చేశారు, డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేశారనమాట. ఇప్పుడు మనం ఆ ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసి డెబిట్ సైడ్లో ఆల్రెడీ ఉన్న పర్చేజెస్ అకౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1కి 2 సార్లు చూడండి. ఓకేనా, 1కి 2 సార్లు విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, మనం యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది పోస్టింగ్ అయితే చేశాను. వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన ఆధారంగా పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉంది. డెబిట్ సైడ్లో ఉంది కాబట్టి నేను దాన్ని ఏం చేశాను అంటే క్రెడిట్ సైడ్లో రాశాను అనమాట. ఓకేనా, టు పర్చేజెస్ అకౌంట్ అని. ఓకేనా, ఆ విధంగా అమౌంట్ డెబిట్ సైడ్లో 5,000 అనేది ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 5,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఉంది చూడండి. ఇది కూడా when an account has wrongly credited in place of another. ఏం లేదు, ఇప్పుడు మన డెబిట్ సైడ్ సంబంధించి చూసాం, ఇప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ సైడ్ సంబంధించింది చూస్తాం అనమాట. చూడండి, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ₹3,000 has been credited to sales account.
ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే క్రెడిట్ సైడ్లో సేల్స్ అకౌంట్ అని రాశారు అని ఇచ్చారనమాట. ఓకేనా. చూడండి, while rectifying this mistake, sales account will be debited because it has been credited by mistake, and the account will be, I mean, furniture account will be credited because it is not credited earlier. ఫ్రెండ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనకి క్యాష్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం మిషనరీ అనేది అమ్మినప్పుడు మన నుంచి మిషనరీ పోతుంది, మనకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో అందుకని ఎంట్రీ అనేది ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ వాళ్ళు ఏం చేశారు, ఐ మీన్ రాంగ్గా పోస్టింగ్ చేశారనమాట. ఎలా పోస్టింగ్ చేశారు, క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అని రాశారనమాట. ఈ సేల్స్ అకౌంట్ అనేది నేను చెప్పలేదు, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు చూడండి. క్రెడిట్ సైడ్లో సేల్స్ అకౌంట్ రాశారని ఇచ్చారనమాట. ఓకేనా. అంటే అది రాంగ్ ఎంట్రీ అనమాట. రాంగ్ ఎంట్రీ అనేది ఎలా అర్థమవుతుంది, సేల్స్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో ఉంది కాబట్టి అది రాంగ్ ఎంట్రీగా మనం ట్రీట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, కరెక్ట్ చేయాలి. అలా కరెక్ట్ చేయాలంటే చూడండి, అసలు ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం ఫర్నిచర్ అనేది ఎక్కడ ఉండాలి, కంపల్సరీగా మనకి క్రెడిట్ సైడ్లో ఉండాలి. ఎందుకంటే మన నుంచి పోతుంది. ఓకేనా. మన నుంచి పోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే బిజినెస్ నుంచి వెళ్ళిపోయే వాటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, కంపల్సరీ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి. సో అందుకని క్రెడిట్ సైడ్లో టు ఫర్నిచర్ అకౌంట్ అని చెప్పి 3000 అయితే ఎంటర్ చేసాము. ఓకేనా. ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లంలో సేల్స్ అనేది క్రెడిట్ సైడ్లో ఉందని ఇచ్చారు. ఓకేనా. క్రెడిట్ సైడ్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, డెబిట్ సైడ్లో రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనం క్రెడిట్ సైడ్లో మనకి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అనేది రాసామన్నమాట. ఓకేనా. అండ్ క్వశ్చన్ ప్రకారం అంటే మనకి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ఆధారంగా క్రెడిట్ సైడ్లో ఏమైనా పోస్టింగ్ చేశారు, సేల్స్ అకౌంట్ అని రాశారు. ఓకేనా. సేల్స్ అకౌంట్ రాశారు కాబట్టి ఇప్పుడు మనం ఈ సేల్స్ అకౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. చూడండి, రెక్టిఫికేషన్ ఎంట్రీలో అక్కడ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం అనమాట. ఓకేనా. ఏమని వచ్చింది, కంప్లీట్ ఇంకా ఎంట్రీ అనేది సేల్స్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ షేర్ ఆఫ్ ఫర్నిచర్ క్రెడిటెడ్ టు సేల్స్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా. ఇందాక క్రెడిట్ చేసినది మనం రెక్టిఫై అయితే చేసామన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూడండి, వెన్ దేర్ ఈస్ ఏ షార్ట్ డెబిట్ ఇన్ వన్ అకౌంట్ అండ్ షార్ట్ క్రెడిట్ ఇన్ అనదర్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి పైన చెప్పిన 4 రూల్స్ సంబంధించింది. చూడండి, ఇది కూడా ఓకేనా. చూడండి, ఎగ్జాంపుల్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సరయ్యూ. ఓకేనా. సరయ్యూ నుంచి మనం గూడ్స్ అయితే పర్చేజ్ చేసామన్నమాట. అమౌంట్ అనేది ఎంత, 2000 వాజ్ ఎంటర్డ్ ఇన్ పర్చేజెస్ బుక్ 200. ఓకేనా. చూడండి, మనం సరయ్యూ నుంచి గూడ్స్ అని పర్చేజ్ చేసామన్నమాట. అమౌంట్ అనేది ఎంత, 2000 అయితే వాళ్ళు ఏం చేశారు, ఓకేనా, వాజ్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఓకేనా. పర్చేజెస్ బుక్లో వాళ్ళు 2000 రాయాల్సింది ఓన్లీ 200 మాత్రమే రాశారనమాట. అంటే తక్కువైంది. ఓకేనా. ఇలా తక్కువైన సిచ్యువేషన్లో మనం రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఓకేనా. while rectifying this mistake, purchase account will be debited by 1800 because it will result in short debit in purchases account and Saryu account will be credited because it has been credited by lesser amount. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. 4 రూల్స్ చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా. చూడండి, 4 రూల్స్ సంబంధించినవి. ద అకౌంట్ విచ్ ఈజ్ given a shorter or lesser debit should be debit. ఓకేనా. చూడండి, ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్లో తక్కువ ఉంటుందో అదే అమౌంట్ అనేది మళ్ళీ మనం డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే అసలు మనకు ఉన్నదే తక్కువ అమౌంట్, మళ్ళీ ఆ తక్కువ అమౌంట్ కూడా మళ్ళీ మనం క్రెడిట్ సైడ్ పంపిస్తే ఇంకా తక్కువైంది. సో అందుకని అలా తక్కువ ఉన్నప్పుడు అదే
డిఫరెన్స్ ఉన్న అమౌంట్ని మనం డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. మనకి ఈ సెకండ్ రూల్ ప్రకారం మనకి ఎగ్జాంపుల్ అయితే చెప్పారనమాట. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఓకేనా. చూడండి, ఒరిజినల్ ఏంటి అనేది ఎలా వస్తుంది. పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్ అనేది 2000 అయితే వస్తుంది అనమాట. ఓకేనా, 2000 అని వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ 200 మాత్రమే రాశారనమాట. పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్ అని చెప్పి 200 మాత్రమే రాశారు. అంటే ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీకి అండ్ రాంగ్ ఎంట్రీకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1800 డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇలా మనకి తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ అనేది ఎంత ఉంది, 2000 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 200 ఉంది. అంతే, ఏమైంది, తక్కువైంది. ఓకేనా. అలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేంజెస్ అయితే చేయకూడదు అనమాట. డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఉన్న 4 రూల్స్లో మనకి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి. ఓకేనా. ఈ 2 రూల్స్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం సంబంధించిన రెక్టిఫికేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. తక్కువ ఉంది కాబట్టి యాజ్ టీస్ డెబిట్ సైడ్లో ఉన్నది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్లో ఉన్నది క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనా. పోస్టింగ్ చేసి ఎంత డిఫరెన్స్ ఉంది, 1800 డిఫరెన్స్ ఉంది. సో అందుకని 1800 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1800 అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము అండ్ క్రెడిట్ సైడ్లో కూడా 1800 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఓకేనా, ఇక్కడ ఎటువంటి చేంజ్ అయితే ఏమీ లేదు. చూడండి, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్. ఓకేనా. సేమ్, ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి, మనకి ఇంకో ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది ఎలా చేయాలో చెప్తాను. వెన్ దేర్ ఈజ్ అన్ ఎక్సెస్ డెబిట్ ఇన్ వన్ అకౌంట్ అండ్ an excess credit in another account. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. చూడండి, గూడ్స్ సోల్డ్ టు మణికంఠ ఫర్ ₹380 ఆన్ క్రెడిట్ వాజ్ రికార్డెడ్ సేల్స్ బుక్ ₹830. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అసలు ఒరిజినల్గా ఉన్న అమౌంట్ వచ్చేసరికి 380 అనమాట. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రాశారనమాట. ఎక్సెస్ అంటే ఎక్కువనే అర్థం అనమాట. ఎంత ఎక్కువ రాశారంటే చూడండి, 380కి బదులుగా 830 రాశారు. అంటే ఎక్కువ ఉన్నట్టు అర్థం అనమాట. ఎక్కువ అనేది ఎంత ఉంది, 450 అనేది ఎక్కువ ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం రూల్స్ అనేది ఏది ఫాలో అవ్వాలంటే చూడండి, ఈ ఎక్సెస్ సంబంధించినవి ఉన్న రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. చూడండి, ఎక్సెస్ ఉన్నప్పుడు డెబిట్ సైడ్లో ఎక్సెస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే క్రెడిట్ సైడ్లో ఎక్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఫస్ట్ రూల్ అండ్ థర్డ్ రూల్స్కి సంబంధించిన ఈ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్ మణికంఠ విల్ బి credited by ₹450 because it has been excess debit by a similar amount and sales account will be debited by ₹450 because it has been excess credited by a similar amount. ఓకేనా. ఇప్పుడు చెప్పిన ఆ 2 రూల్స్ ప్రకారమే మనం రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది రాస్తాం అనమాట. చూడండి, ఒరిజినల్ ఎంట్రీ వచ్చేసరికి మణికంఠ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 350 ఉంది. సో అందుకని 350 రాసాము అండ్ ఇక్కడ కూడా 350 అని రాసాము. ఇక్కడ రాంగ్ ఎలా రాశారంటే చూడండి, సేల్స్ అనేది అమౌంట్ అనేది ఎక్కువ రాశారనమాట. ఓకేనా. ఎంత అమౌంట్ రాశారంటే చూడండి, ఈ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. మణికంఠ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. అమౌంట్ అనేది మనకి ఎక్కువ ఎక్సెస్ రాశారనమాట. ఎంత రాశారు, 830 రాశారు. సో అందుకని 830 అనేది డెబిట్ సైడ్లో రాసాం అండ్ క్రెడిట్ సైడ్లో రాసాం అనమాట. ఇప్పుడు ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేయడానికి మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే చూడండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్, క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ రాస్తాం అనమాట. ఎప్పుడు మనకి ఎక్సెస్ ఉన్నప్పుడే ఈ విధంగా రాస్తాం అనమాట. చూడండి, ఇక్కడ సేల్స్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని ఇక్కడ మనం
డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం అనమాట. మణికంఠ అనే పర్సన్ డెబిట్ సైడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ పర్సన్ని మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, సేల్స్ అకౌంట్ అటాక్ మణికంఠ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఈ రెండు అమౌంట్స్కి మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 450 ఉంది. సో అందుకు 450 అనేది డెబిట్ సైడ్ అండ్ 450 అనేది క్రెడిట్ సైడ్లో రాసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి ఉన్న ఈ 4 రూల్స్ ఆధారంగా మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, నేను రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను అనమాట. కంప్లీట్గా ఒక 5 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఓకేనా, 6 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఓకేనా, ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించిన టాపిక్ సంబంధించిన 6 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఓకేనా, టుమారో క్లాస్లో ఈ యూనిట్ నెంబర్ 3కి సంబంధించిన అంటే ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2 అనేది చెప్తాను. ఓకేనా, టుమారో క్లాస్లో వినండి. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.